A1 టీవీ తెలుగు న్యూస్ నేను భువన అప్డేట్స్ చూద్దాం. మహాత్మా జ్యోతిబాయి పూలే సావిత్రిబాయి పూలే దంపతులు విగ్రహాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. భాగ్యనగరంలోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆయన ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వాకటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ఆర్ కృష్ణయ్య, సురేష్ శెట్కర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, మందుల సామేల్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నేతలందరూ ప్రసంగించారు. నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్కొండ కోటపై సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఇక గోల్కొండ కోటపై తొలిసారిగా వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కోట ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ ప్రభుత్వం 32 నెలలు కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తుందని, తలసరి ఆదాయంలో టాప్లో ఉన్నామన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలని నిర్ణయించామని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టనున్నామన్నారు. రైతు భరోసా కింద 36,000 కోట్లు పెట్టుబడి సాయం అందించామని చెప్పారు. అలాగే రైతు సంక్షేమం కోసం 1,70,000 కోట్లు, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని వివరించారు. సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డులు సృష్టించిందని తెలిపారు. 25-26 సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 8,18,931 రూపాయలు. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా 91% అధికంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటి చెప్పే గొప్ప విజయంగా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఈనాడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం. 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఖాతాలలో రైతుల ఖాతాలలో జమ చేశాం. సన్న వడ్లకు క్వింటాలకు 500 బోనస్ చెల్లించి రైతులకు అండగా నిలబడ్డాం. గడిచిన 32 నెలల్లో వ్యవసాయం రైతు సంక్షేమానికి దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, వరి సాగు విస్తీర్ణం దిగుబడిలో మన తెలంగాణ పంజాబ్ను దాటివేసింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ నిలిచింది. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డులను నెలకొల్పింది. గత యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 81,12,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రాష్ట్ర 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లోని వీరుల సైనిక స్మారక వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ అక్కడ పుష్పగుచ్చం సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు, యుద్ధ వీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నినాదాలు అర్పించి గౌరవ వందనం సమర్పించారు.
భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. వారి పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఎగురవేసిన అనంతరం ఆయన పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. रेडी रहो बाबू, गीत के लिए रेडी रहो, रेडी रखो అన్న. కొంచెం వెనక్కి లెన్స్ వెనక్కి తీసుకో, లెన్స్ వెనక్కి హరీష్, కొంచెం లెన్స్ వెనక్కి నమస్తే. కొంచెం వెనక ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్. సార్ 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 గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు 80వ స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో పనిచేస్తున్న 26 మంది ఉద్యోగులను శాలువాలతో సత్కరించి 5 లక్షల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మన కేంద్ర కార్యాలయంలో 26 మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. దీంతో పాటు జిల్లా ఆఫీసుల్లో పనిచేసే వారికి తదుపరి అందజేస్తామని ఆయన వివరించారు. ఈ ఆలోచన ఇచ్చిన తలసాని సాయి కిరణ్ యాదవ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రాము, నక్క సాంబరాజు, రాజు. అయితే మన దగ్గర ఒక 26-27 మంది సిబ్బంది పనిచేస్తున్నారు కేంద్ర కార్యాలయంలో. దాంతోపాటు జిల్లా ఆఫీసులో పనిచేసే వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇద్దాం. మా తమ్ముడు సాయి కిరణ్ ఆలోచన ఇది, నిజానికి వాడికి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే తలసాని సాయి కిరణ్ యాదవ్ ఏం చేద్దాం మనం అని ఆలోచిస్తున్నప్పుడు నేను చంద్రశేఖర్ రెడ్డి గారు తమ్ముడు ఉన్నాడు అక్కడే ఉండి, అన్న ఇట్లా ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి మంచి బట్టలు పెట్టి ఇన్సూరెన్స్ ఇస్తే చాలా బాగుంటుంది అని ఒక మంచి కార్యక్రమం చెప్పినాడు. థ్యాంక్ యూ తమ్ముడు. చెప్పడమే కాకుండా ఇవాళ ఈ కార్యక్రమం మొత్తానికి కూడా సూత్రధారిగా కూడా వ్యవహారం చేసినాడు. థ్యాంక్ యూ వారికి కూడా చెబుతూ. రాము,
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన స్వాతంత్ర వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రోకు కేంద్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎలక్షన్లు ఎక్కడుంటే అక్కడ మాత్రం పెట్రోల్ ఇస్తున్నారని తెలిపారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎక్కడుందని అన్నారు. మనకన్నా చిన్న దేశాలు ఎక్కడికో దూసుకెళ్లాయని చెప్పారు. మనం మాత్రం కుల మతాల కోట్లాటల్లోనే ఉన్నామని అన్నారు. ఎన్నికలు రాగానే దేవుళ్ల పేర్లు చెప్పడం, అక్షింతలు పంచడం చేస్తున్నారని విమర్శించారు. పక్కా మళ్లీ తెలంగాణ పట్టాలు ఎక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. మీ అందరు గుర్తుండాలి, భారతదేశంలో సమృద్ధిగా నీళ్లున్నాయి. అన్ని నదులు చూస్తే దాదాపు 70,000 టీఎంసీల నీళ్లు భారతదేశంలో ఉన్నాయి. ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చి ప్రతి ఎకరా భారతదేశంలో సాగుకు యోగ్యంగా ఉండే ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వాలనుకుంటే కూడా కేవలం 40,000 టీఎంసీలు చాలు. అంటే ఇంకొక 30,000 టీఎంసీల నీళ్లు మనకు అదనంగా ఉంటాయి. కానీ 80 ఏళ్ళైనా నీటిని వాడుకునే తెలివి, నీటిని వినియోగించుకునే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక అవగాహన పాలకులకు లేకపోవడం నిజంగా బాధాకరం. ఇవాళ కరెంటు లేని ఊర్లు ఉన్నాయి. మరి కరెంటు లేదా దేశంలో అంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు, దాదాపు 3 లక్షల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ దేశంలో ఉంది. 24 గంటలు కరెంట్ ఇచ్చేంత కరెంటు మన దేశంలో ఉన్నది. కానీ గ్రిడ్ కనెక్టివిటీ లేదని, ఇంకోటి లేదని, పాలకుడికి మనసు లేదని ఇప్పటికి కూడా కరెంటు కోతలతో. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయనతో పాటు పలువురు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కౌన్సిలర్ సెక్రటరీ నరసింహాచార్యులు, అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి అధికారులు, సిబ్బంది తదితరాలు పాల్గొన్నారు. శాసన మండలిలో మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు ప్రసంగించారు. జనగణ మన అధినాయక జయ భారత యువత ఈరోజు ఈ దేశానికి చాలా అవసరము, చాలా వారి యొక్క ఎన్నుముక లాంటి వారు. ఈ భారతదేశంలో ఆనాటి ఒక యువత ఒక భాగ్యస్వామ్యంతోనే మనం స్వాతంత్రాన్ని పొందున్నాం. ఈరోజు భారతదేశం ఒక ప్రగతి కూడా, భారతదేశం ఒక అభివృద్ధి కూడా యువతతోనే సాధ్యం. కాబట్టి నరేంద్ర మోదీ గారు చాలా పథకాలని యువతకు వారు చేయూతనియడానికి, యువతని ముందుకు తీసుకురావడానికి, ఉపాధి కలిగించడమే కాదు, ఉపాధి కోరడంలో తప్పేం లేదు, ఉపాధికి తీసుకోండి కానీ ఉపాధి కలిగించేటటువంటి ఒక సామర్థ్యాన్ని కూడా వారు పొంది స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ముద్రా లోన్ లాంటి అనేకమైనటువంటి పథకాల ద్వారా ఈ దేశం యువతని ఈరోజు ముందుకు తీసుకోవడం జరిగింది. ఈరోజు అంతేకాకుండా మన ఒక విద్యా రంగంలో కూడా ఆనాడు కేవలం బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను పార్టీ అధ్యక్షులు కల్వకుట్ల కవిత ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి ఆలోచన విధానాలు వీడాలన్నారు. చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే మంచి భవిష్యత్తును మనం నిర్మించగలమని అన్నారు. భవిష్యత్తును బలంగా నిర్మించుకోగలుగుతారని చెప్తారు. మనము స్వతంత్రం తెచ్చుకోవడానికి మన పూర్వీకులు చేసినటువంటి పోరాటం, అదేవిధంగా బ్రిటిష్ రాజ్యం మన దేశం నుండి లూటీ చేసినటువంటి సంపద, ఆ విధానం
ఆ పద్ధతులు అన్నీ కూడా బలంగా గుర్తించాలి, గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమం ప్రారంభమవుతా ఉంది. సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పేవాళ్ళు. అంటే అన్ని దేశాలను కూడా పాలించింది బ్రిటిష్ ఆనాడు ప్రభుత్వం. అయితే ఇవాళ బ్రిటిష్ చేత పాలించబడినటువంటి అనేక దేశాలు కూడా మా సంపదను మాకు వాపసు ఇవ్వాలి, మా గౌరవాన్ని మాకు వాపసు ఇవ్వాలి. బ్రిటిష్ రాజ్యం చేసినటువంటి హింసకు బ్రిటిష్ రాజు చార్ల్స్ III ఎవరైతే ఉన్నారో బహిరంగ క్షమాపణ చెప్పాలి అనేటటువంటి డిమాండ్ ఇవాళ తెలంగాణ రక్షణ సేన తరఫున మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన కోహినూర్ మనకి ఇవ్వాలి, మనకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే జలియన్వాలా బాగ్ లాంటి ఇన్సిడెంట్లో నిరాయుధులైనటువంటి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న వందలాది మందిని చంపడం కావచ్చు, కృత్రిమంగా కరువు వచ్చిందనే పేరుతోని బ్రిటిష్ రాజ్యం సృష్టించినటువంటి కరువుతోని లక్షలాది మందిని చంపడం కావచ్చు, 2 ప్రపంచ యుద్ధాలకు కూడా లక్షలాది మంది భారత ప్రజల్ని తీసుకుని వెళ్ళి మరి అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ చెన్నైలోని సెయింట్ జార్జ్ కోటలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సందర్భంగా తొలిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీఎం హోదాలో ఆయన ఘనంగా జెండా వందనం చేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకలకు హీరోయిన్ త్రిష హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కన ఆమె కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. முதல் மொழிகளில் ஒன்றாக பெருமையுடன் போற்றப்படுவது தமிழ் மொழி. 2047 నాటికి వికసిత భారత లక్ష్యాన్ని సాధించేందుకు చిన్న కలలు ఇక సరిపోవని ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పంతో దేశం వివిధ రంగాలలో సరికొత్త శిఖరాలు అధిరోహిస్తుందని అన్నారు. ప్రజలు స్వయం సమృద్ధిపై దృష్టి సారించాలని, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. భారత 80వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వెన్నెల జెండాను ఎగరవేసిన ప్రధాని మోదీ ఆ తర్వాత దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. आज भारत का प्रोफाइल पूरी तरफ बढ़ रहा है. आज भारत दुनिया के लिए एक स्वीकृत और सम्मानीय देश के रूप में बन रहा है. भारत के पास स्थिर पॉलिटिकल मैंडेट है, स्थिर सरकार है, भारत का वाइब्रेंट लोकतंत्र है, भारत का मजबूत न्यायतंत्र है और हम सबको दिशा देने वाला भारत का संविधान है. और अब दुनिया हमारे इन सामर्थ्य को पहचानने लगी है और इसलिए 2014 के बाद दुनिया करीब 40 देशों के साथ हमारा FTA एग्रीमेंट हो रहा है. अब देखिए कितना बड़ा अवसर आया है. लेकिन ये जो ट्रेड एग्रीमेंट्स हुए हैं ये एक बहुत बड़ा अवसर है और इसलिए खास करके मैं मेरे MSMEs को कहना चाहूंगा कि हमें इस मौके को छोड़ना नहीं है. दुनिया में हमें पहुंचना है. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. జాతిపిత మహాత్మా గాంధీ సేవలను, స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన త్యాగాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు.
Prime Minister walks around Bapu Samadhi, it is more than a gesture of remembrance. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఢిల్లీలోని ఏఐసీసీ ఇందిరాభవన్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకలలో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వీరు స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. श्रद्धा के रूप में दान देता है। राम मंदिर के निर्माण के लिए मोदी जी ने ट्रस्ट बनाया, उसका गठन किया और अपने सबसे भरोसेमंद लोगों को इसकी जिम्मेदारी सौंपी। लेकिन जब आम जनता के चढ़ाए दान और सोने चांदी की चोरी हो रही है तो सवाल उठता स्वाभाविक है। आज सवाल ये है कि गरीब की श्रद्धा से दिए गए उस 50 रुपए की भी सुरक्षा नहीं है। ये मोदी जी के राज में हम उनको टीका नहीं करना चाहते इस आजादी के दिन, लेकिन जो आदमी खुद ट्रस्ट किया, खुद नॉमिनेट किया, खुद झंडा फहराया, खुद उसकी बुनियाद रखी, खुद उसका पूजा करके खुद ही गया, साधु संतों को लेके नहीं गया, खुद ही गया, तो क्योंकि क्रेडिट लेने के लिए अगर आप सच्ची देशभक्त होते हैं तो इस देश में जो श्रद्धालु लोग हैं, जो राम भक्त हैं, उनको लेकर, उसमें आस्था रखने वाले लोगों को लेकर वो काम कर सकते थे। लेकिन पूजा में भी यही, झंडा चढ़ाने में भी यही, और एक वक्त आएगा यही आदमी देश की झंडा गिराने की भी कोशिश। ఒడిశాలోని పూరిలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ పూరి బీచ్ లో ఒక అద్భుతమైన ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఈ కళాకృతి ద్వారా ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు దేశభక్తి సందేశాన్ని తెలియజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.